సో అండ్ మేము ఒకటి అనుకున్నాం. సో మీ ఫ్యాన్ ఒకళ్ళు ఉన్నారు చిత్తూరు జిల్లా సైడ్ ఒక విలేజ్లో. సో వాళ్ళకి కాల్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా తెలియదు, తనకేం తెలియదు అసలు. జస్ట్ ఇట్స్ ఎ నార్మల్ ప్రాంక్ కాల్. ఓకే, సో లోన్ తీసుకున్నారు, కట్టలేదని నేను స్టార్ట్ చేస్తాను. మీరు నా బాస్ ఇప్పుడు, సో నేను మధ్యలో ఇస్తాను. సో మీరు మాట్లాడండి, తను గెస్ట్ చేస్తారో లేదు చూద్దాం. కొంచెం కుదిరితే లోన్ తీసుకున్నారు, కట్టలేదు, మీరు కట్టలేదు, ఎప్పుడు కడతారు? ఒక 10 లక్షలు లోన్ తీసుకున్నారు. ఇంగ్లీష్ తెలుగులో ఏదైనా ఓకేనా? మనం తెలుగు పాపం తనకి రాదు, నన్ను కట్టమంటాడు. తెలీదు, నన్ను తిట్టినా కూడా నాకు తెలీదు. ఓకే, హలో హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? మీరు ఫోన్ చేసిన నాకు మీరు ఎవరు మాట్లాడతారండి? మా మీ పేరు? హలో, మీ పేరు? నా పేరా? ఆ, నా పేరు ఆదిరెడ్డి. ఆదిత్యనా ఆదినా? ఆదిత్య ఆదిత్య అంటారు. అవునా, ఆదిత్య. చూసారా మీ పేరు కూడా నాకు ఎలా తెలుసు అంటే, డబ్బులు తీసుకున్నారు, మీరేం కట్టలేదు లోను. లోనా? ఎక్కడ ఉంటారు మీరు? మేడం లోన్ ఏం లోను? మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి ఫస్ట్. మేము మాది తిరుపతి మేడం, తిరుపతి పక్కన ఒక విలేజ్. అవునా, మీ విలేజ్ పేరేంటి? మా విలేజ్ పేరు తయ్యూరు అంటారు, చిన్న తయ్యూరు అంటారు. చిన్న తయ్యూరు కాదు, మీరు హైదరాబాద్లో లోన్ తీసుకొని మీరు తిరుపతిలో ఉండి కట్టకుండా. హైదరాబాద్లోనా? అవునండి, హైదరాబాద్లోనే. మేడం నేనేం లోన్ తీసుకోలేదు మేడం హైదరాబాద్ లో. మీరు ఒక వైన్ షాప్ కట్టాలని లోన్ తీసుకున్నారు కదా మా దగ్గర 20 లక్షలు. మేడం విచిత్రంగా ఉంది మేడం. ఆవులకి పశువులకి లోన్ వేసుకుంటానంటేనే ఆంధ్ర బ్యాంకు లేదని చెప్పి బాధపడతా ఉంటే మీరు నేను ఆ వైన్ షాప్ అండి. ఎవరితో అనుకున్నారు? మీరు ఎవరితో అనుకున్నారు? మీరు ఫోన్ చేసిన నెంబర్ అయితే మాది కాదు, నా పేరు అయితే ఆదిత్య, ఈ నెంబర్ అయితే నాదే అండి. మేమైతే ఇప్పుడు లోన్ తీసుకోలేదు. కాదు, మీ పేరు నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారు మరి? అదే అందుకే కదా మేడం నేను ఫోన్ మాట్లాడుతా ఉన్నానా, మీకు రెస్పాన్స్ ఇస్తానంటే దానికే కదా. సరే సరే, ఎప్పుడు కడతారు లోను? రేపా ఎల్లుండా? మేడం మేము తీసుకున్నప్పుడు మేమే కడతాం మేడం, మీరు భలే మాట్లాడతారు. ఇది అంతా మేము లోన్ ఏమైనా తీసుకున్నామా? సో మాకుండే లోన్లు నాకు తెలిసి 2 లోన్లు. మా నాయన మీద పశువుల లోన్ అవుతున్నది, అగ్రికల్చర్ లోన్ అంటారు. మా అమ్మ డాక్రా లేదు, ఈ 2 లోన్లతో ఏం లేదు. మొన్న పాల్ బిల్లు కూడా తినేను డోక్రా లోను. మళ్ళీ ఏంది మేడం మీరు ఏదంటే మేమైతే ఒక విషయం అయితే చెప్తాను, మేము హైదరాబాద్ కి మాకు సంబంధం లేదు. అది వేరే దేశం, మాది వేరే దేశం. అది తెలంగాణ, మాది ఆంధ్ర, దానికి మాకు సంబంధం లేదు. ఇదంతా కాదు, మీరు నాకు వినట్లేదు కానీ మా బాస్ ఉన్నారు ఇక్కడ, ఆయన డబ్బులు వసూలు చేయకపోతే నన్ను అడుగుతాడు, ఆయన మాట్లాడతారంట. మీరు డబ్బులు కట్టాల్సింది, ఇదిగో మా బాస్కి ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. అదే అండి, మా బాస్ మాట్లాడతారు, మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అని ఆయన చెప్తాడు. హలో సార్. హలో హలో సార్. ఏంటండి మీరు తిరుపతిలో ఉంటారా? అవును సార్, మాకు తిరుపతికే పక్కన ఊరు. ఇదేంటి మరి, ఇది ఎలా వచ్చింది మీకు? ఇంకా వేరే పెళ్ళి ఏమైనా అయిందా? మీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది సార్, కార్తీక్ నెల నవంబర్లో అయింది. మీకు అదేంటి ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక ఆమె పెళ్ళి అయింది అని చెప్తున్నారు. మీరు ఇక్కడ ఆమె కోసం లోన్ తీసుకున్నారా? మీ పేరు ఆదిత్య కదా? అవును సార్, నా పేరు ఆదిత్యనే. అదేంటి మీ తిరుపతిలో ఒక పెళ్ళి, హైదరాబాద్లో ఒక పెళ్ళా మీకు? సార్ ఏది సార్, నన్ను చూసినారంటే మీరు కామెడీకి ఏదో చెప్తారు, వీళ్ళకి తక్కువ కామెడీకి ఎక్కువ లాగుంటాను సార్. మీరు అవంతా ఏమంటారు సార్? నిజంగానైతే నాకైతే లోన్ ఏం తీసుకోలేదు సార్ నేనైతే ఇప్పుడు, కానీ నాకు లోన్లు కూడా లేవు సార్. అదైతే నేను మీరు 10 లోన్లు అంటూ ఉంటే నాకు భయంగా ఉంది. మీరు మళ్ళీ ఇదంతా మళ్ళీ పెళ్లికి వెళ్ళేదంతా సార్ ఏం చెప్తారాను నాకు తెలీదు. అందరు ఇలాగే చెప్తారులేండి, అది ఒకసారి కోర్టులో కేసు వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఒప్పుకుంటారులేండి. సార్ 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 నేనేమంటా మాట్లాడతాను సార్.
సార్ మీకు నాకు ఏమో సంబంధం లేదు సార్, నేను ఉంటాను సార్, ఉంటాను. సంబంధం లేకుండా ఎలా ఉంటుందండి? మీరు మీ హీరో సుధీర్ బాబు తెలుసా? హీరో సుధీర్ బాబు గారు తెలుసు అంటే నాకు చాలా ఇష్టం. అవునా? ఎవరు మీరు అన్నా బృహస్పతి అన్నా? నో బృహస్పతి అన్నా, హలో అన్న అన్న వాళ్ళు చెప్తున్నాను. ఎలా ఉన్నావు? భయపడ్డావా ఏంటి? కాదు బృహస్పతి అన్నా, నువ్వు ఇది ఓ మొన్నారు టిమోతినప్పుడు చెప్పినాను కదా, చెప్పునా బాగున్నాయి. ఫస్ట్ ఆడ మనిషా మాట్లాడిందే? ఫస్ట్ ఆడ మంచి యాంకర్ యాంకర్ యాంకర్. ఏంటి వాయిస్ బాగా నచ్చిందా? సరే సరే, హలో భయపడకు. ఉట్టినే ప్రాంక్ కాల్ చేస్తారు అంటే ఫ్యాన్స్కి ఎవరికైనా చేయాలంటే చేశారనమాట. సో థ్యాంక్ యూ, బాగా మాట్లాడావు. ఏం కంగారు పడద్దని చెప్పి ఇంట్లో కూడా నీకు ఒకటే పెళ్ళి అయింది, రెండో పెళ్ళి అవ్వలేదు. హలో మీరెవరు సార్? అంటే నేను మహేష్ బాబుని మాట్లాడుతున్నాను. సార్ మహేష్ బాబు వాయిస్ నాకు తెలుసా సార్? వాళ్ళంతా నాకే ఫోన్ చేస్తారు. అదే చేస్తున్నారు, అదే చెప్తున్నారు. అదేంటి అది నువ్వు గుర్తుపట్టవా? ఫ్యాన్ అంటావు, గుర్తుపట్టవా? సార్ ఎందుకు గుర్తుపడ? హలో హలో సరే సరే, నేను సుధీర్ బాబు మాట్లాడుతున్నా. హీరో సుధీర్ బాబు? అవును, హీరో. ప్రస్తుతానికి మా నాన్న సూపర్ హీరో సుధీర్ బాబు. సార్ అయ్యో అయ్యయ్యో, నా నెంబర్ యాడికి వచ్చింది సార్ మీకు? ఆయనకి అలా సంపాదించేస్తాండ. అంతసేపు సంపాదించాలనుకుంటే ఫ్యాన్స్ది. చాలా థ్యాంక్స్ సార్, నేను మీ ఫ్యాను. అసలు ఇంకా అసలు నేను నిజంగానే సార్, మేము రీసెంట్ గా మీ పాస్ట్ మా ముందు సినిమా చేశారు కదా, హరో మరానా, అది పోయినప్పుడు మేము మాట్లాడుకున్నాం సార్. ఆహా, చెప్పా నాకు బాగుందని, దాని ఏమైనా పట్టుకొని మీరు మీకు నెంబర్ ఏమైనా ఎంత వచ్చింది ఏమో తెలియదు. చాలా థ్యాంక్స్ సార్. నాకు ఉంటారు మరి. ఎక్కడ సంపాదించారు? ఆ యాంకర్ని అడగాలి. అయ్యో ఖచ్చితంగా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫేవరింగ్ లాగా అయిపోతా అంటే షివరింగ్ వద్దు డార్లీ, మరీ అంత షివరింగ్ వద్దు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. చాలు, నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడదాము. ప్రస్తుతానికి మన సినిమా ఉంది కదా, మా నాన్న సూపర్ హీరో, October 11th రిలీజ్ అవుతుంది. అవునవును సార్, మా నాయన సూపర్ హీరో చూసినాను సార్. అది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది సార్, ఇద్దరు నాయన వల్ల లేకపోతే మీ డబ్బులు యాక్షన్ అనేది నాకు చాలా రేపు ఎల్లుండో ట్రైలర్ వచ్చేస్తుంది, అది కూడా చూడు, నీకు అర్థమైపోతుంది. అప్పుడు క్లారిటీగా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ సార్. ఓకే మళ్ళీ చాలా థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్.